నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలతో పాటు గంజాయి, పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావుతో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా పాటలు పాడి ఉత్తేజపరిచారు. ప్రతి పల్లెటూరులలో టోటల్గా ఎస్పీ నాయక్ గారిని తిప్పడం జరుగుతుంది సార్. సార్ వాళ్ళ శిష్యుడు గంగా గారికి సార్. ఈరోజు మేము మాతో సార్ డీసీపీ పెద్దపల్లి గారు, ఏసీపీ పెద్దపల్లి గారు, మనం నాయక్ గారు, మనము అందరు కలిసి ఈరోజు ఒక ప్రోగ్రాం పిల్లలకి ట్రాఫిక్ సేఫ్గా డ్రైవ్ చేయడానికి, తర్వాత మత్తు పదార్థంతో దూరంలో ఉండడానికి అండ్ సైబర్ క్రైమ్తో సేఫ్గా ఉండడానికి ఈ 3 విషయం మీద అవగాహన పెంచుకోవడానికి మేము ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో చాలామంది యూత్ పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రజాపాలనకి భాగంగా మేము ప్రభుత్వం, మన గౌరవనీయులు సీఎం గారు, మన రెస్పెక్టెడ్ డీజీ గారు ఇచ్చిన ఆదేశం వరకు మనము పబ్లిక్ మధ్యలో మనకు ఉన్న ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నాము. మన డిపార్ట్మెంట్ చేసిన ఎఫర్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి అల్టిమేట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి పబ్లిక్కి, ఆ విధంగా మనము ఎఫర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కిడ్స్ కేర్ ప్రైవేట్ హాస్పిటల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గడుగులపల్లి గ్రామంలోని తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి రక్తపు విరోచనాలు, వాంతులతో ఇబ్బంది పడుతున్న 2 విద్యార్థులకు చికిత్స. నిన్న మధ్యాహ్నం చికెన్ తో భోజనం చేసిన తర్వాత 28 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతతో విరోచనాలు, వాంతులకు గురవగా ఉపాధ్యాయులు వైద్యులను పిలిపించి చికిత్స అందించగా వారిలో 26 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగవగా 7వ తరగతి చదువుతున్న దినేష్, హర్షితులకు రక్తపు విరోచనాలు, వాంతులయ్యి సీరియస్ గా అవడంతో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆందనారాయణ దమ్మపేట తహసీల్దార్ను వెంటనే పెట్టుకుని స్వయంగా తన వాహనంలో సత్తుపల్లిలోని కిడ్స్ కేర్ హాస్పిటల్ కు తీసుకురావడంతో వైద్యులు మౌలాలి విద్యార్థులకు అత్యవసర చికిత్సను అందించారు. ప్రస్తుతం 2 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిన్న మధ్యాహ్నం వండినటువంటి చికెన్ తిన్నటువంటి స్టూడెంట్స్ ఒక 28 మందికి అస్వస్థతకు గురవటం జరిగింది. అది కూడా నిన్న నైట్ 1 గంటకి వామిటింగ్స్, మోషన్స్ అవ్వడంతో అక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు తేరుకొని ఏం జరిగిందని తెలపగానే మరి నిన్న మధ్యాహ్నం తిన్నటువంటి ఆహార పదార్థం వల్ల కాస్త కడుపు ఉబ్బరంగా ఉంటాం. అదేవిధంగా సాయంత్రం పూట తిన్న స్నాక్స్ కూడా వారికి అరుగుదల లేకపోవడంతో ఏదో ఒకటి అనేది మరి మొత్తం అయితే నిన్న మధ్యాహ్నం తిన్న చికెన్ ప్రకారంగా వారికి వామిటింగ్లా కనిపించింది సార్ చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం. అదేవిధంగా త్వరితగతిన ఉదయం పూట కూడా మన డాక్టర్స్ని ఇన్వైట్ చేయటం, అలానే 28 మంది ట్రీట్మెంట్ పోతున్న సందర్భంలో 26 మంది కూడా అక్కడే స్కూల్లోనే ఉన్నారు. అదేవిధంగా 2 కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్ కిడ్స్ కేర్ సెంటర్కి మనం ఒక అత్యవసర నిమిత్తం ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు 2 కూడా మంచి స్టెబిలిటీగా ఉన్నారు. మధ్యాహ్నం చికెన్ తిన్నప్పుడు స్టమక్ పెయిన్ వచ్చింది. తర్వాత నర్స్ మేడం టాబ్లెట్స్ ఇచ్చింది. సన్ తగ్గకపోతే గ్లూకోజ్ ఇచ్చారు. ఇంకా ఎక్కువైంది. చికెన్లో పాయిజన్ వేసారు. కడుపులో బాగా పెయిన్ వచ్చింది. వాంతికి చాలాసార్లు మోషన్స్ అవుతుంది.
కామారెడ్డి జిల్లా బన్సువాడలో గ్యాస్ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం క్యూలు కడుతున్నారు. ఈ యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా ఎక్కడ ఆగిపోతుందో అని జనం భయపడి గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకుంటున్నారు. 6 రోజుల ముందు గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసినా హోమ్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ఓవైపు అధికారులు హోటళ్లపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. దాడుల భయంకు పలు హోటళ్లు మూసుకుంటున్నాయి. మాది చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల ఇప్ప పువ్వు సారాపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి స్పందించారు. వచ్చే అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని సుమారు 5 కోట్ల 6 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పురపాలక కార్యాలయాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వు సారాపై చేసిన రీసెర్చ్ కు సంబంధించిన నివేదికను తనకు అందజేయడం జరిగిందని, సంబంధిత శాఖ మంత్రిగా సాధ్యమా అసాధ్యమా అన్న అంశాలపై నిష్ణుతులతో చర్చించి వచ్చే అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. సార్ జరు ఓకే సార్. జరా డౌన్ చేయడానికి ఇప్పుడు మరి నాకు కూడా ఒకటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ప్రపంచంలో ఏ దేశాలు ఏ జరుగుతూ ఉన్నాయి అని గోవా గురించి కూడా చెప్పిండ్రు. గోవాకి సపరేట్ పెడలేదు ఇక్కడ సారానిగా, అంటే అది మొత్తం కూడా దానిపైన సమీక్ష చేస్తారు. వాళ్ళు చెప్పిన అంశంలో రాష్ట్రానికి ఏ చేసినా ప్రజలకు మేలు జరగాలి కానీ కీడు జరగాలి చేయాలి. కాబట్టి వారి ఇచ్చినటువంటి దానిపైన లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు కరెక్టు, ఏది చేయాలో ఏది చేయకూడనో రేపు శాసనసభ సమావేశాల్లో కూడా మా సంబంధ అధికారులతో మాట్లాడతాం. ఆ తదనంతరం కూడా దానిపైన, ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వారు రీసెర్చ్ చేసినటువంటి ఒక కాగితాన్ని, రీసెర్చ్ పేపర్ను ఇవ్వడం జరిగింది. సో ఆ రీసెర్చ్ పేపర్ను నిష్ణాతులతో సంప్రదించి ఏంటిదనేది దానిపైన ఆలోచిస్తాం. మాకేంది ఇప్పుడు ఏం మాట్లాడడం కరెక్ట్గా నాకు దానిపైన అంత లోతుగా దాన్ని విశ్లేషణ కూడా చేయలేదు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.